దేవుని పరిశుద్ధ ఘననామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొని ఇంతవరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన మనవుల ధ్వనిని చేసిన పరిశుద్ధ దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా ప్రియులు సోదరుడు మెషక్ పాస్టర్ గారి ద్వారా మీతో కూడా ఈ కూడికలో ఈ రీతిగా పాల్గొనటానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభుకి స్తోత్రము చెల్లించుచున్నాను. సహోదరులు వెంకటరావు గారు వారికి ఒక ప్రయాణంలో పరిచయమై వారి ప్రయాణం ద్వారా ఒక చక్కటి ఆత్మీయ అనుబంధం, అందులో భాగంగా వారి వ్యక్తిగత విషయాలు కూడా పంచుకొని ఒకరినొకరు ఆత్మీయంగా బలపరుచుకోవటానికి ప్రభు ఇచ్చిన మంచి సమయము తరుణమును బట్టి ప్రభువుకు మహిమ. ప్రియులారా, దేవుని వాక్యాన్ని విందాం. ఈ పూట దేవుడిచ్చిన ఈ మంచి సమయములో పరిశుద్ధ లేఖనం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వాక్య భాగములో ఉన్న కొన్ని శ్రేష్టమైన సంగతులను ఈ పూట మీకు తెలియచేయాలని నేను ఆశించుచున్నాను. ఆ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా పరిశుద్ధ గ్రంథంలో గమనించండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 16వ వాక్య భాగం. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును అని ఈ స్థలములో మనం లేఖనంలో చదివాం. చదవబడిన ఈ లేఖనం మనం చాలా శ్రద్ధగా గమనించినప్పుడు దీని సందర్భాన్ని కూడా మనం గుర్తుపట్టగలగాలి. ఏ సందర్భంలో ఎవరితో ఈ విషయాన్ని తెలియచెప్పుచున్నారు అనేది మనం లేఖనంలో గమనిస్తే, మోషే ఇశ్రాయేలీయులకు గొప్ప నాయకత్వపు బాధ్యతలు వహించి ఐగుప్తులో నుండి దేవుడు సిద్ధపరిచిన దేశానికి నడిపిస్తున్న గొప్ప నాయకుడు, దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు ఈ మాటలు ఇశ్రాయేలీయుల గోత్రాలకు తెలియచెప్తూ దీవించిన విధానం ఇప్పుడు మనం చదివాం. ప్రియులారా, గమనించండి. దేవుడు మోషేకు తెలియచెప్పాడు, మోషే, నీ పితరుల వలె అహరోను హూరు వలె నువ్వు కూడా మృతి నొంది నీ స్వజనులతో చేర్చబడతావు. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులను దీవించు అని దేవుడు తనకు సెలవివ్వగా తాను ఈ మాటలు తెలియచెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో 12 మందిని అద్భుతంగా మోషే దీవిస్తూ ఈ యోసేపు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక చక్కని మాట అన్నారు ఆయన. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవిస్తాడు. అంతవరకు చాలా చక్కగా ఉంది. తర్వాత ఒక శ్రేష్టమైన పదాన్ని వాడారు ఆయన. అదేమిటంటే, పొదలో నున్న వాని కటాక్షము అతని తల మీదకి వస్తుంది అనే పదం. ఇందులో చాలా చక్కగా మనం గమనించవలసిన మాట ఏమిటంటే, పొదలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి కటాక్షము అతని తల మీదకి వచ్చినప్పుడు అతడు తన సహోదరులందరికన్నా కూడా ప్రఖ్యాతి నొందిన వాడై గొప్పవాడుగా దీవించబడతాడు అనే పదం వాడారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, మోషే దీవిస్తున్న క్రమంలో ఒక పొదను, ఆ పొదలో ఉన్న వ్యక్తిని, ఆయన కటాక్షాన్ని జ్ఞాపకం చేసుకొని అతనిని దీవిస్తున్నట్టు ఈ మాటలు మనం అర్థం చేసుకోగలుగుతాం. పరిశుద్ధ గ్రంథం చాలా శ్రేష్టమైన సంగతులు మనకు బోధిస్తుంది. ఆత్మీయ జీవిత పునాది వాక్యం. ఆత్మీయ ఆశీర్వాదం, ఆత్మీయ ఆరోగ్యం, ఆత్మీయ అభిషేకం కేవలం వాక్యం అనేది ఆహారము ద్వారానే
మనం పొందుకోగలుగుతాం అనేది వాస్తవం. అయితే ఇక్కడ నేను మీకు తెలియచెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక కార్యాన్ని అనుభవించితేనే కానీ ఆ కార్యం యొక్క ఉనికిని తనకు చెప్పలేరు, తన ఎదుటున్న వారికి. అలాగే మోషే ఈ పొదలో ఉన్నవాని కటాక్షాన్ని అనుభవించి, ఆయన కటాక్షము గనుక నీ మీదకు వస్తే నీవు కూడా సహోదరులందరికన్నా ప్రఖ్యాతి నొందిన వాడు అవుతావు అనే మాటను విడుదల చేయటం మనం గమనించాలి. వీళ్ళరా ఒక ఆహార పదార్థమైన లేకపోతే ఒక హిస్టారికల్ ప్లేస్ అయినా మనం చూచిన తర్వాత నలుగురు చెప్పటానికి అది ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ పొదలో ఉన్న ఈ వ్యక్తి యొక్క కటాక్షాన్ని ఆయన అనుభవించి అదే ప్రకారం మోషే అనుభవించిన ప్రకారం యోసేపు మీద కూడా రావాలి అనేది ఆయన హృదయాభిలాషై అతనిని దీవించాడు. ఈ పొద ఏమిటి, ఈ పొదలో ఉన్నవారెవరు అనే వాస్తవిక సంగతులు మనం గమనించినప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయములో మనకు చాలా శ్రేష్టమైన సంగతులు వ్రాయబడ్డాయి. మోషే జీవితం 3 ఘట్టాలుగా విభజించవచ్చు. 120 సంవత్సరాల ఆయుష్కాలం అయినది. ఆ 120 సంవత్సరాల ఆయుష్కాలంలో 3 భాగాలు చేస్తే ఒక్కొక్క ఘట్టం 40 సంవత్సరాలుగా విభాగించవచ్చు. మనం మొదటి 40 సంవత్సరాలైన ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఐగుప్తు రాజవంశములో పెంచబడ్డాడు. రెండవ 40 సంవత్సరాలు తానెవరో గుర్తించి అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలని అక్కడి నుంచి వచ్చి తన మామైన ఇత్రో ఆయన మందను మేపుతూ గడిపాడు. మూడవ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల ప్రయాణములో వారిని నడిపిస్తూ వచ్చారు. ఈ 40 సంవత్సరాల జీవన ప్రయాణం మనకెన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తూ వస్తుంది. మొదటి 40 సంవత్సరాలు ఫరో యొక్క కుమార్తె కుమారుడిగా రాజవైభవాన్ని అనుభవించిన ఆయన కొన్ని పరిస్థితుల ప్రభావం, కొన్నిటిని ఆయన కలిగిన ఆధ్యాత్మిక పరిపక్వతలను బట్టి తన అక్కడి నుంచి రావటం, అక్కడ మందకు నీళ్లు పెట్టడం, మోషే కుమార్తె ఆయన ఇంటికి తీసుకెళ్ళటం, వారి ఇరువురికి మనస్సు కలవటం, వారు కూడా ఆయనతో ఉండటం, తన కుమార్తెనిచ్చి వివాహం చేయటం, ఇదంతా మనం చరిత్ర చదువుతూ వస్తాం. అయితే ఈ పొద యొక్క దర్శనం మోషేకి 3వ అధ్యాయం నిర్గమాకాండంలో కలిగినట్లు పరిశుద్ధ లేఖనం మనకు చక్కగా బోధిస్తుంది. మీకు ఆ మాటలు చదివి వినిపిస్తాను చూడండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఒక పొద మండుచుండెను, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని కాలిపోలేదు అనే మాట మనం గమనిస్తాం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పొదలో ఉంది ఎవరో కాదు, మనందరి ఆరాధ్య దైవమైన సర్వశక్తి కలిగిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుని పిల్లలారా, పరిశుద్ధ జనమ, ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన కార్యం. పొద దగ్గరికి మోషే వెళ్ళలేదు, కానీ అక్కడ ఒక వింతైన కార్యం చూస్తున్నాడు. అది మండుచున్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ మందను మేపుతున్నాడు. అరణ్యమునకు అవతల హోరేబు అనే పర్వతం, ఒక పరిశుద్ధ పర్వతం అది. ఈ పర్వతాన్ని గురించి మనం బైబిల్లో రాజుల గ్రంథంలో కూడా చూస్తాం. ఏలియా చరిత్రలో కూడా 40 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధానములో ఆయన చక్కగా నడిచి ఆ పర్వతానికి పోవటం, అలసిపోయి బదరి వృక్షం కింద కూర్చున్న వ్యక్తి దేవదూత ఆహారము ద్వారా బలం పొంది వెళ్ళటం, అక్కడ ఆయన పాదం మోపటం మనం చరిత్రలో చదువుతూ వస్తాం. ఈ హోరేబు అనే పరిశుద్ధ పర్వతం మీద ఒక పొద నడిమిని మండుచుంది కానీ కాలిపోలేదు. అంటే దాని అర్థం మనం కాస్త ఆలోచన చేయాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుంది మనకి?
పొద మండుచుంది, కాలిపోలేదు. వాస్తవంగా ఏదైనా ఒక అక్షర సంబంధమైన అగ్ని ఒక పొదను గాని, ఒక గుడారాన్ని గాని, ఒక ఇంటిని గాని, ఒక ప్రాంతాన్ని గాని చుట్టుముట్టి దానికి అంటుకుంటే అది కొద్ది సమయంలోనే అది విస్తారంగా కాలి బూడిదవటం అనేది మనం చూస్తుంటాం. ఈ మధ్య మనం గమనిస్తాం, కాకినాడ సమీపంలో వేట్లపాలెం అనే దగ్గర చిన్న ఫైర్ యాక్సిడెంట్ లో అది విస్తారంగా మారి 30 మందికి పైగా సజీవ దహనమని. అలాంటి ఒక అగ్నిని అక్కడ చూస్తున్నాడు, కానీ అది అక్షర సంబంధమైన అగ్ని కాదు, దేవుని యొక్క ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అగ్నిగా దాన్ని మనం గుర్తుపట్టాలి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, పొదలోకి దిగి వచ్చిన వాడే అగ్ని అయి ఉన్న దేవుడు. మీరు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ముగింపు మాటలు గనక చదివితే 28, 29 వాక్యాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునిని ప్రీతికరమైన సేవ చేయదు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. ఆయన అద్భుతమైన అగ్నికి ప్రతిరూపమైన దేవాతి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడికి దిగి వచ్చాడు. ఆ పొద మండుచుంది గాని కాలిపోలేదు. అది మోషే కనులకు ఒక వింతగా మార్చబడింది. నేను ఈ పూట యోసేపును దీవించిన వచనములో ఏమిటి పొదలో జరిగిన ఒక 3 ఆశ్చర్యకరమైన సంఘటనలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇది పొదలోనున్న వాని కటాక్షము అని వాడాడు. అబ్రహాము జీవితంలో కూడా ఈ కటాక్షం కలిగినట్లు మనం చూస్తాం. ఆయన కూడా వృక్షం కింద నిలబడ్డాడు, నిరాశ నిస్పృహలతో. వారు అలాగ వెళుతున్నప్పుడు వారి పాదముల మీద పడి, నీ కటాక్షము నా మీద కలుగునట్లు నీ దాసుని దాటిపోవద్దని గృహానికి తీసుకెళ్లారు. అద్భుతమైన ఆశీర్వాదం, భోజనం పెట్టాడు, ఆతిథ్యం ఇచ్చాడు, పోతూ పోతూ దీవించి వెళ్ళారు. మీదిటికి ఈ దిశగా నువ్వు నడిపించబడతావు, ఆశీర్వదించబడతావు. అక్షరాల ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క రాక వారికి ఆశీర్వాదాన్ని కలుగు చేసినట్లు చరిత్రలో మనం చదువుతున్నాం. అదే కటాక్షం మోషే మీకు పొందుకున్నాడు. మోషే మీద పొందుకున్న ఆ కటాక్షం యోసేపు తల మీద కూడా వస్తుందని చెప్పాడు. ఈ కటాక్షం మోషే ఎక్కడ పొందాడు అనేది మనం చదువుతూ ధ్యానిస్తున్నాం. ఈ పూట మీరంతా కాస్త శ్రద్ధగా ఆ మాటలు మీ వినికిడిలోనికి తీసుకోవాలని నా ప్రేమపూర్వక మనవి. ఆయన మందనం పెడుతున్నాడు, పొద మండుచుంది, కాలిపోలేదు. అప్పుడు ఆ 3వ వాక్యంలో అన్నాడు, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అని అనుకొనేను. ప్రియులారా చూడండి, అగ్నిని చూసి మనిషి భయపడి పారిపోతాడు, కానీ ఈ అగ్ని మాత్రం మోషేని ఒక వింతైన ప్రక్రియలోనికి తీసుకెళ్లి తన దగ్గరకు ఆకర్షిస్తుంది. ఈ అగ్నికున్న గుణం ఏమిటి? ఈ పొదలో ఉన్నవానికి గుణం ఏమిటంటే, మనలను ఆకర్షించగలిగిన గుణం ఆయనకు ఉంది. కాబట్టి ఆ మోషే ఆ పొద దగ్గరకు వెళుతున్నాడు. మీకు ఇంకా ఆధ్యాత్మిక లేఖనంలో ఒక చక్కని మాట అర్థం చేసుకోవాలంటే, పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యంలో షులామితి అనే వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతుంది, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. చాలా చక్కని మాట. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు అనే మాట మనం అక్కడికి గమనిస్తాం. మన దేవుడు మనలను ఆకర్షించగలిగిన వాడు. హోషేయ ప్రవక్త ఏమన్నారంటే, స్నేహబంధముతో ఒకడు ఒక మనిషిని ఆకర్షించినట్లు నేను స్నేహబంధముతో మిమ్మల్ని ఆకర్షించి తిని అన్నాడు. అందులోకి దిగి వచ్చిన వ్యక్తి సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని తన దగ్గరకు చేర్చుకొనగలిగిన వాడు. ఆయన వచ్చాడు, మోషేను ఆకర్షిస్తుండగా ఆ వింతేమిటో చూద్దామని అగ్నిని చూసి కలవరపడి పారిపోవాల్సిన మోషే ఆ అగ్నికి ఆకర్షితుడై ఆ వింతను చూడటానికి ఆ పొద దగ్గర సమీపిస్తున్నాడు. ఇలా గమనించాలి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం మనలను తన దగ్గరకు ఆకర్షిస్తుంది.
ఆ ఆకర్షణలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని యొక్క కరుణా కటాక్షములు మన మీదుంచి మనలను ఆశీర్వదిస్తాడు. అదే కదా హోషేయ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడని నేనే అంటాడు. ఆకర్షించి స్నేహబంధముతో మనలను విడువక నడిపించే సర్వ శక్తి కలిగిన దేవుడైన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన అలాంటి కృప కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండటం మనకెంతో భాగ్యము, ధన్యతని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనాకారుడు అదే అన్నాడు కదా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని అన్నారు. వీళ్ళలో మనమందరం ధన్యకరమైన జీవితం చేస్తున్నాం. కాబట్టి మోషేని దేవుడు ఆకర్షించాడు. అంతవరకు మందను కాచుకుంటున్న వ్యక్తికి ఒక అద్భుతం ఆ హోరేబు పర్వతం మీద కనబడింది. వెంటనే ఆ పొదను ఆయన సమీపిస్తుండగా ఆ పొదలో నుంచి ఒక 3 విషయాలు మనం ఈ రాత్రి నేర్చుకోనగలిగితే నేనంటాను, నిశ్చయంగా దేవుడు నిన్ను కూడా కటాక్షముతో కరుణించి నిన్ను, నీ కుటుంబాన్ని నిత్య ఆశీర్వాదానికి పాత్రుడిగా మారుస్తాడు. నీ తోటి వారి కంటే నిన్ను అధికముగా హెచ్చిస్తాడు. నిన్ను ఆనంద తైలముతో కూడా ఆయన అభిషేకిస్తాడు. వీళ్ళని గమనించండి, హెబ్రీ 1:9 ప్రకారం లేఖనం ఏం చెప్తుంది? నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి గనుక నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను అధికముగా హెచ్చించి ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును అని చెప్తుంది వాక్యం. అలాగే నీతిని ప్రేమించిన యోసేపుని ఆయన చరిత్రను మనం చదివితే తన సహోదరులందరికంటే గొప్ప ప్రఖ్యాతి నొందిన వాడయ్యాడు. ఐగుప్తు ప్రభు తర్వాత ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన వ్యక్తిగా హెచ్చింపబడ్డాడు. మోషే దీవెన యోసేపు పట్ల నెరవేర్చబడినట్లు మనం చరిత్ర గమనిస్తాం. తర్వాత వారి అన్నలు, అత్తభావాలు అవన్నీ కూడా నెరవేర్పులోనికి దేవుడు తెచ్చాడు. మోషేను ఒక ఉన్నత స్థానంలో ఉంచాడు. అలాగే యోసేపును కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచాడు. తమది కాని దేశంలో ఆశీర్వదించబడిన యోసేపు మోషే జ్ఞాపకం చేసుకున్న పొదలో ఉన్న వాని కటాక్షము ద్వారానే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మోషే పొదను సమీపిస్తున్నాడు. ఈ పొదలో అతనికి కలిగిన మొట్టమొదటి మాట ఏమిటంటే దేవుని స్వరాన్ని వినగలిగాడు. 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వాక్యం. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఆ పొదలో నుండి దేవుడు ఆ పొదలో నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అని అనెను. ఇక్కడ వాక్యాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. పొదలో అద్భుతమైన ఒక స్వరం వినబడుతుంది ఆయనకి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడెక్కడో నిర్గమాలో జరిగినది ఆయన ముగింపు దశలో జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆ పొద మోషే యొక్క జీవితాన్ని ఎంత విప్లవాత్మకరంగా మార్చి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, గొప్ప బాధ్యతాయుతమైన పనిని ఆయనకి ఇచ్చిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓ చక్కని పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియ దేవుని జనమ, వింటున్న మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా లేఖనాన్ని గమనించాలి. శ్రేష్టమైన సంగతులు ప్రభు మనకు బోధిస్తున్నాడు. ఆయన పరమ బోధకుడు. మనమందరము కూడా ఆయన దగ్గర నేర్చుకోవలసిన వారం. శిష్యులకు వినుబుద్ధి కలిగినట్లు మనం కూడా వినుబుద్ధి కలిగి దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు వినుట వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అమూల్యమైనది అవుతుంది. అమూల్యమైనది అతి పరిశుద్ధమైనది అవుతుంది. మనం క్రీస్తు పరిపూర్ణతలోనికి మార్చబడుటకు అది మనకు సహాయపడుతుంది. ఇక్కడ ఆ పొద దగ్గర దేవుని కటాక్షం మోషేకు వచ్చిందనే దానికి మొదటి నిదర్శనం ఏంటంటే ఆయన స్వరాన్ని వింటున్నాడు. అద్భుతం కదా, ఎంత అద్భుతం! పేరు పెట్టి మోషే మోషే అని పిలుస్తున్నాడు దేవుడు. చిత్తం ప్రభువా అని తాను కూడా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక్కడ నేను అంటాను, దేవుని వాక్యాన్ని బట్టి దేవుని దగ్గరికి ఎవరైతే ఆకర్షితులై దేవునికి సమీపంగా ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని స్వరమును వినగలుగుతారు. ఇది వాస్తవం. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు సత్యవంతుడు. దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు మాట తప్పని మహనీయుడు. ఆయన స్వరమును వినగలిగిన గొప్ప భాగ్యం మనకు రావాలి.
మలాకి 3:6 ప్రకారం వాక్యం ఏమని చెప్తుందంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక ఇశ్రాయేలీలైన మీరు లయము కాలేదు అని వాక్యం చెప్తుంది. నా దేవుని ప్రియ పరిశుద్ధ జనమ, ఇక్కడ దేవుని స్వరమును వినగలిగినంత సమీపంగా మనం ప్రభుతో మన జీవితాన్ని గడపటం అనేది జరగాలి. ఎప్పుడైతే అలాగున మనం గడుపుతున్నామో మనం దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాం. కీర్తనకారుడు దేవుని స్వరాన్ని గూర్చి వ్రాస్తూ ఏమన్నారంటే, ఆయన స్వరం ఆకాశం వింటుంది, ఆయన స్వరం భూమండలం వింటుంది, ఆయన స్వరం ప్రకృతి అంతా వింటుంది, ఆయన స్వరము వినుట వలన లేళ్లు ఈనుచున్నాయి అని అన్నారు. మనం ఆ మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాలి. అద్భుతమైన కార్యాలు చేయగలిగిన సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని స్వరము వినుట వల్ల కలిగే మేలేమిటి అనంటే, చరిత్ర గ్రంథాల ఆధారంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుని స్వరం వింటున్న మనకు భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతులు కూడా ప్రభు తెలియచేస్తాడు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం శామ్యూయల్ జీవితంలో జరిగిన ఘటనను మనం చూడగలుగుతాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో చక్కగా ఆ మాటలు వ్రాయబడ్డాయి. దేవుని సన్నిధిలో ఏలి ఎదుట యెహోవాకు సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. దీపం ఆరిపోక ముందు బలిపీఠము దగ్గర అనగా దేవుని సన్నిధానంలో తాను విశ్రాంతి తీసుకున్న సమయంలో దేవుని స్వరం వినబడింది, సమూయేలు సమూయేలు అని. విన్నాడు. దైవజనుడు పిలిచాడేమోనని వెళ్ళి దైవజనుడిని తట్టి లేపితే, నేను నిన్ను పిలవలేదు అన్నాడు. 2వ మారు అలాగే. 3వ మారు కూడా వెళితే, ఒకవేళ నిన్నెవరైనా పిలిస్తే చిత్తం నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పమన్నారు. ప్రియులారా, ఆ మాట అన్న తర్వాత రాబో విపత్తు, ఇశ్రాయేలీలకు అప్పటికి న్యాయాధిపతిగా ఉన్న ఏలీ కుటుంబంలో జరగబోయే విపత్తు ఏమిటో చెప్పాడు. ఎంత అద్భుతం! దేవుని స్వరాన్ని వినగలగాలి. మోషే కూడా ఆయన స్వరాన్ని వింటున్నప్పుడు ఆయన విడిపించబడబోవు ఇశ్రాయేలీల యొక్క ఉనికిని మోషే తెలియచేయటానికి ఒక గొప్ప బాధ్యతను మోషేకి ఇవ్వటానికి దేవుడు ఆ పొదలో నుండి మాట్లాడుతున్నాడు. చక్కగా వ్రాయబడి ఉంది, ఇదిగో ఇదిగో ఆ పొదలో నుండి తను ఆ చూచుటకు వెళ్ళగా దానిలో నుండి మోషే మోషే అని దేవుడు పిలిచాడు అని వ్రాయబడి ఉంది. మరి ఈ రోజున నా వ్యక్తిగత జీవితాలలో దేవుని స్వరము వినగలిగినంత దేవునికి సామీప్యత మన జీవితాల్లో ఉందో లేదో మనం సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి. స్వీయ పరీక్ష మనం చేసుకోవాలి. ఈ రోజున సంఘాల్లోనే ఒక 10-15 నిమిషాలు దేవుని వాక్యం ఎక్కువైపోతే సమయం చూసుకొని నిరాశ నిస్పృహల మధ్యలోనికి, అదొక రకమైన ఇరిటేషన్లోనికి పోయే కాలంలో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో దేవుని మాటలు ఏమంటే ఎంతో మనకు గొప్ప భాగ్యమని దేవుని వాక్యం మనకు చెప్తుంది. సమీపించి ఆలకించమని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున ఈ కంప్యూటర్ యుగంలో, నవనాగరికత పెరిగిన యుగంలో దేవుని స్వరాన్ని వినలేనంతగా బిజీ లైఫ్. ప్రార్థనలు కూడా అలాగే మారిపోయాయి. మరోలా భావించకండి ప్రియులారా, ప్రార్థనలు కూడా అలాగే మారిపోయాయి. ఎలాగునంటే 4 మాటలు ప్రభువుకి చెప్పటం, కాస్త కనిపెట్టి ఆయన ఏం మాట్లాడతాడో విని దాని ప్రకారం జీవించుదామన్న జీవితం మనకు లేదు. మన జీవితం అంతా యంత్రాంగం లాగా, మిషన్ లాగా పరుగులెత్తడమే జరుగుతుంది కానీ సమీపించి దేవుని స్వరాన్ని ఆలకించడం అనేది కరువైపోయింది ఈ రోజున. ఒకవేళ దేవుని స్వరం కనుక వినగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో మార్పులేని దేవుడిగా ఉన్నాడు. కాబట్టి రాబోవు సంగతులను నీకు చెప్పగలిగిన దేవుడు ఆయన. అంత సామీప్యత మనకు రావాలి. దేవుని వాక్యం చెప్తుంది, నిజముగా మొరపెట్టు వారకు సమీపముగా ఉండు దేవుడని. పొద ఎదురుగా ఉంది. మోషే పొద దగ్గరికి ఆకర్షితుడయ్యాడు. పొదలోంచి దేవుని స్వరం వింటున్నాడు. తన పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపు అతనికి ఎంతో గొప్ప భాగ్యం, ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదం ఆయనకి. అక్కడే తన జీవితం ఒక యూటర్న్ తీసుకోబోతుంది. రాజభోగం అనుభవించినప్పటికన్నా ఆనందం, ద్రాక్షారసం తాగినప్పటికన్నా ఆనందం,
పంచభక్ష పరమాణాలతో భుజించిన భోజనం కన్నా ఆనందం దేవుని స్వరము వినుటలో వచ్చింది ఆయనకి. అద్భుతమైన ఆశీర్వాదానికి మోషే జీవితం అక్కడ పునాదిగా మార్చబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనమందరం కూడా అదే దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయనలో మార్పు లేదు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో మార్పు లేని దేవుడు. యుగాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, ఎన్నో మారొచ్చు, కానీ మార్పు లేని దేవుడు మనకున్నాడు. ఈరోజు నీవు నేను ఆయన స్వరము వినగలిగినంత వ్యక్తిగత సామీప్యత దేవునితో మనకుందో లేదో గ్రహించి ఈ రోజైనా ఆయనను సమీపించి ఆకర్షించగలిగిన ఆయన ముఖ దర్శనం కొరకు మనం వేచి చూచినప్పుడు ఆనాడు మోషే మీదకి వచ్చిన కటాక్షం, యోసేపు తల మీదకి రావాలని దీవించిన కటాక్షం మన తలల మీద కూడా వస్తుంది. మన సమకాలికులందరికన్నా కూడా దేవుడు మనల్ని ప్రఖ్యాతి నొందిన వారిగా ఆశీర్వదిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి ఘట్టం. ఆయన దగ్గర ఆ పొద దగ్గర జరిగిన మొదటి ఘట్టం. ఇది మైండ్ లో పెట్టుకున్నాడు. అదిగో ఆ పొదలో ఉన్న వాని కటాక్షం నా బ్రతుకుని మార్చిందని దాన్ని మరలా జ్ఞప్తికి తెచ్చుకొని యోసేపు వంశాన్ని ఆడ దీవిస్తున్నట్లు మనం గమనిస్తాం ప్రియులారా. రెండవదిగా మనం గమనిస్తే అక్కడ పిలిచిన దేవుడు అతడికి ఒక కండిషన్ పెట్టినట్లు మనం ఆ 3వ అధ్యాయంలో గమనిస్తాం. ఏమిటా కండిషన్ అంటే 5వ వాక్యములో మనం చదివితే, అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము అనేను. ఇక్కడ మోషే తన కాళ్లకున్న చెప్పులను విడువమంటున్నాడు. మనం గమనిస్తే నేటి క్రైస్తవ సమాజంలో దీన్ని కూర్చున్న చాలా కాంట్రవర్సీ విభేదాలు ఉన్నాయి. కొందరు షూ వేసుకొని ప్రసంగించవచ్చు అంటారు, కొంతమంది అలా వేసుకోకూడదని ఈ వాదనలు ఉన్నాయి. అయితే ఈ వాదనలతో మనకు పని లేదు. కానీ నేను ఇందులో ఉన్న ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. ఇప్పుడు వచ్చిన ఈ టెక్నాలజీ బెదిగిన తర్వాత మనకి ఎన్నో రకాల అవకాశాలు వచ్చినాయి. దాన్ని ఎలాగో ఎవరి దర్శనాన్ని బట్టి వారు వెళ్తున్నారు. ఎందుకంటే మనం వాదాలకు ఎప్పుడు వెళ్ళకూడదు. పౌలు భక్తుడు ఏమన్నారంటే, వారు దేవుణ్ణి దేవునిగా ఎరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కానీ వారి వాదములు ఎందు వ్యర్థులైరి అని ఒక పదం వాడాడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో. కాబట్టి మన జీవితాలలో ఈ విమర్శలకు మనం పోకూడదు. కానీ మోషేకు మాత్రం ఒక కండిషన్ పెట్టాడు. ఏమిటా కండిషన్ అంటే, నీ పాదముకున్న చెప్పు విడు అనే మాటను పెట్టాడు. ఒకవేళ నాకు కలిగిన ఆలోచన ఏమిటంటే, ఆ దినాల్లో ఏముందలే కానీ ఒక 30 years బ్యాక్ కూడా మా తాతగారు తోలులు వాడేవాడు. ఆ తోలు చెప్పు ఎక్కడి నుంచి వచ్చేదంటే, చనిపోయిన పశువు చర్మం నుండి ఒలిచి దాన్ని తీసేవాడు. దేవుడు ఎన్నిక చేయబడిన వ్యక్తి కళేబరాన్ని ముట్టకూడదనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఆ కళేబరం నుంచి తీయబడ్డాయి అనుకుంటే ఆ చెప్పులు, ఆ తోలు, అప్పట్లో తోలు చెప్పులు ఇంకేవో వాడేవారు కాబట్టి వాటిని విడవమన్నాడు. అంటే నిశ్చితమైనది ఏది కూడా మనలో ఉండకూడదని దీని ఆత్మీయ అర్థం. నేను మీకు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, ఆ చెప్పులు నేటి సమాజంలో మన శారీరక కోరికలకు క్రియలకు సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మనిషిని బయట నుండి వెళ్ళే అపవిత్రపరచవు గాని లోపల నుండి వచ్చేవి అపవిత్రపరుస్తాయని మార్కు 7:21లో 13 రకాల విషయాల గురించి భక్తుడైన మార్కు, అపోస్తులుడైన మార్కు అక్కడ ఆయన చెప్పడం మనం గమనిస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీటిని మనం అలా గురించి వాక్యాన్ని కాస్త గమనిస్తే, మనము విడవాల్సినవి కనుక విడిచిపెడితే, బాగా వినాలి ఈ మాట, ఈ మోషే చెప్పులో లేకపోతే ఇంకొకటో కాదు. కానీ అక్కడ దేవుడు కండిషన్ పెడుతున్నాడు. దేవుని కటాక్షం రావటానికి ఈ నూతన నిబంధన సంఘమైన మనకు ఉండాల్సింది ఏంటంటే, దేవునికి అయిష్టమైనవన్నీ మనలోంచి విడిచిపెట్టాలి. మొదటిగా ఆయన స్వరం వినగలగాలి. ఆయన స్వరం విన్న మనం కటాక్షం పొందుతాం. రెండవదిగా ఆయన విడవమన్న వాటిని విడిచిపెట్టాలి. ఏమేమి విడిచిపెట్టాలో లేఖనం మనకు బాగా క్లియర్గా చెప్తుంది. వాటన్నిటిని మనం ధ్యానిస్తూ వెళితే బోలెడన్న అద్భుతమైన విషయాలు మనకు బయటపడుతూ వస్తాయి. కాబట్టి విడిచిపెట్టుట అనేది మనకు ఆశీర్వాదం. మీరు చూడండి, దేవుని సన్నిధిలో
దేవునితో ఒక నిబంధన చేసుకొని మరలా తిరిగి తమ స్వదేశానికి రావడానికి ఇష్టపడిన నయోమితో కూడా వచ్చిన రూతు మోయాబును విడిచుట వలన పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు జనన పట్టికలో తన పేరును లిఖించుకుంది. గొప్ప కటాక్షం కాదంటారా? అది గొప్ప భాగ్యం కాదంటారా? ఎక్కడో మోయాబీరాలు, దేవుని ఎరగనిది, ఒకే ఒక తీర్మానం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాననే ఒక తీర్మానం తన స్వజనులను తనకున్న ప్రవృత్తిని మొత్తాన్ని విడిచి నయోమిని వెంబడించింది. బెత్లెహేం అనే రొట్టెలు ఇల్లుకు వచ్చింది. బోయస్ అనే పొలమునకు వెళ్ళింది, పరిగెరుకుంది. సమీప బంధువు తగిన సమయం వచ్చింది, తన ధర్మం నిర్వర్తించాడు, ఆమెను వివాహం చేసుకున్నాడు. తద్వారా ఆమె వంశావళిలో నుంచి యేసు క్రీస్తు వారు కూడా జననం మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ వస్తాం. ఒకవేళ ఐగుప్తు అనేది లేదా మోయాబు అనేది పాపానికి సాదృశ్యమై ఉన్న క్రియలు కాబట్టి వాటిని విడవకపోతే ఈ పట్టికలో తాను చేర్చబడేది కాదేమో, దేవుని కటాక్షం వచ్చేది కాదేమో, జీవితాంతం అలాగే విడోగా ఉండి శాపాన్ని అనుభవిస్తూ ఉండేదేమో, లేకపోతే ఓర్పావలే మరలా వెళ్ళి లోక సంబంధమైన కార్యక్రమాలలో తను కూడా తన తోడి కోడల వలె తను కూడా తలములకలై ఉండేదేమో. కానీ దేవుని ప్రణాళిక ఒక అద్భుతం, దేవుని ప్రణాళిక ఆశ్చర్యం. అందుకే మనము విడవాల్సిన వాటిని విడవాలి. ఈరోజు అనేక మంది ఆంతరంగికంగా కొన్ని లోపలు ఉంచుకొని పైకి భక్తి కలిగిన వారుగా ఉండటం మనం గమనిస్తుంటాం. అలాంటి వారికి దేవుని శక్తి తెలియదు, దేవుని ప్రత్యక్షత కూడా తెలియదు. అందుకే నేను అంటాను, మనం ఏది విడవాలో అది విడిచిపెడితే మనకు గొప్ప ఆశీర్వాదం అనేది, దైవ కటాక్షం అనేది మనకు కలుగుతుంది. ఇదే యోసేపు చరిత్రలో ఆ రోజు ఆమె దినదినము ఆయన్ని మభ్యపెడుతూ, దినదినము లాలన మాటలు చెప్తూ ఆయనకు దగ్గరై పాపంలోనికి ఆయన ప్రేరేపిస్తుండగా తన పై వస్త్రాన్ని విడిచి పారిపోయాడు. ఆ పారిపోవటాన్ని బట్టి, ఆ విడిచిన దాన్ని బట్టి ఆయనకు గొప్ప మేలు జరిగింది, గొప్ప ఉన్నతమైన భవిష్యత్తు యోసేపు కలిగినట్లు మనం చరిత్రలో చదువుతూ ఉంటాం. ఒకవేళ తన వస్త్రం కొరకు అక్కడ నిలబడి ఉంటే ఆమె అతన్ని పట్టుకునేదేమో, ఆ పాపం అతన్ని బంధించేదేమో. మనం కొంచెం అనాలిసిస్ చేయాలంటే, అలా బంధిస్తుందని కాదు దాని అర్థం, మనం కొంచెం దాన్ని ఆలోచన చేయాలి. పారిపోయాడు. సామెతల గ్రంథకర్త అన్నాడు, ఇదిగో యెహోవా నామము బలమైన దుర్గమని ఎరిగి నీతిమంతుడు దానిలోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు అని వాక్యం చెప్తుంది. అలా పరిగెత్తాడు, పాపానికి దూరంగా, ఆయన పట్టుబడలేదు, గొప్ప వ్యక్తిగా దేవుని కటాక్షాన్ని పొందాడు. ఈ రోజున నీకు నాకు అదే దేవుడు, శాశ్వతులైన దేవుడు, నిత్యుడగు తండ్రి, మార్పు లేని దేవుడు. ఆ మార్పు లేని దేవుడు మోషేకు పెట్టిన కండిషన్ మనం కూడా పెట్టాడు. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి కాబట్టి లోకాన్ని విడవాలి, క్రీస్తును హత్తుకోవాలి. ఆశీర్వాదమును శాపమును, జీవమును మరణమును మన ఎదుట పెట్టిన దేవుడు. నీవు దేన్ని హత్తుకుంటావో దాన్ని బట్టి బ్రతుకుతావు అనేది వాస్తవం. నా ప్రియ దేవుని జన్మ, దేవుని పిల్లలారా, ఇక్కడ చెప్పులు విడిచాడు, ఆ భూమిని కూడా చెప్పాడు, ఇది పరిశుద్ధ భూమి, పరిశుద్ధ భూమి. విడిచిపెట్టుట మనకు ఆశీర్వాదం. ఆఖరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇది దేవుని సన్నిధిలో మొదట ఆయన ఆకర్షితుడై స్వరాన్ని విన్నాడు, రెండోది చెప్పులను విడిచాడు, పరిశుద్ధ భూమిలో నిలబడ్డాడు. ఇప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక గొప్ప బాధ్యతాయుతమైన పనిని ఆయన చేయబోనాడు దేవుని ద్వారా. అక్కడ వాక్యం ఏమని చెప్తుంది, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీ ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనని ఆయన చెప్పాను. ఎంత అద్భుతం! మనము దేవుని స్వరం విని దేవుని ఎదుట విడవాల్సినవి విడిచి దేవుని ఎదుట గనక మనం నిలబడితే దేవుని సంఘమును గూర్చి గాని, దేవుని రాజ్యమును గూర్చి గాని, దేవుని పరిచర్యను గూర్చి గాని, ఇంకా ఇలాంటివి అనేక ప్రేయర్ టీమ్స్ మనం తయారు చేయట్లో గాని ఒక బాధ్యతాయుతమైన పనిని దేవుని ద్వారా పొందుతాం. ఇది గుర్తుపట్టాలి మనం. దేవుడు మనకు పని ఇవ్వటం ఎంత గొప్ప భాగ్యం. ఈ పని చాలా గొప్పదన్నాడు నెహెమ్యా. మోషేకు గొప్ప పని ఏమిటది? బంధకాల్లో ఉన్న ప్రజలకు విడుదల, ఐగుప్తులో ఉన్న వాళ్ళని విడుదలకు తీసుకురావాలి, వారికి వాగ్దాత దేశాన్ని ఇవ్వాలి. ఆ ప్రయాణం మోషే ద్వారానే ప్రారంభించబడాలి. ఎక్కడి నుంచి అయితే వచ్చాడో మరలా అక్కడికి వెళ్ళి దైవ శక్తిని పొందుకొని ఒక 10 అద్భుతాలు చేయటకు దేవుడు అంబుల పొదులు అతన్ని దాచిన బాణము వల్ల పెట్టాడు. కీర్తనకారుడు అన్నాడు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఏం చెప్తుంది?
ఇదిగో బలవంతుని చేతిలో బాణము లాంటి వారని కుమారుని గురించి వ్రాసినప్పుడు అలా చెప్తుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఇప్పుడు మోషే శూరుని చేతిలో ఒక ఖడ్గము వలె వాడబడటానికి సంసిద్ధుడు అవుతున్నాడు. అక్కడ ఇంచుమించు 7 సాకులు అతడు దేవునికి చెప్పినా దేవుడు అతన్ని స్ట్రెంథన్ చేసి బలపరిచి ఐగుప్తుకు తీసుకువెళ్ళటం, ఐగుప్తులో 10 అద్భుతాలు చేయించటం, ఇశ్రాయేలు ప్రజలను విడిపించటం జరిగింది. ఈ జీవిత ప్రయాణం అంతటిలో కూడా మోషే పొందిన దేవుని కటాక్షాన్ని బట్టి యోసేపును దీవించగలిగిన ఆ మూల వాక్య భాగం మనం చదివాం. ద్వితీయోపదేశకాండం 33:13లో 16లో మనం చదివాం. ఏమని? సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును, పొదలో ఉన్న వాని కటాక్షం యోసేపు తల మీదకి వచ్చును, సహోదరులందరికన్నా ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును అన్నారు. ఎంత అద్భుతం అండి ఆ మాట! ఎంత ఆశ్చర్యం! ఈ పొదను అక్కడ జ్ఞాపకం చేసుకొని నిండు మనసుతో దీవిస్తున్నాడు. ఆ పొదలో ఉన్న వాని కటాక్షం నేను అనుభవించాను. 40 ఏళ్ళు దాటిన తర్వాత నేను మా మామ మంద దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఆ పొదలో ఉన్న వాని కటాక్షం వచ్చింది. అదే కటాక్షం నీకు కూడా కలుగుతుందని దీవించాడు. ఆ కటాక్షం రావటం బట్టి ఈ రోజు వరకు కూడా మోషే చరిత్ర ప్రపంచమంతా కూడా మనం చెప్పుకుంటూ దేవుని సామర్థ్యతను ప్రకటిస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ నా మాటల ముగింపులో మీకు ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. నీవు నేను కూడా ఆ కటాక్షానికి యోగ్యులమే. అబ్రహామును కటాక్షించిన దేవుడు మనల్ని కటాక్షించలేడా? దేవుని కటాక్షం వస్తే మన కొరతలు కొదువులన్నీ తీరిపోతాయి. దేవుని కటాక్షం వచ్చింది కాబట్టి అబ్రహాముకి 25 సంవత్సరాల విశ్వాస జీవిత ప్రయాణపు నిదర్శనం వాగ్దాన పుత్రుడైన ఇస్సాకునిచ్చాడు. భోంచేశారు. ఇదిగో మీదిటికి మరలా ఈ కాలమునకు నీ కుమారుడు పుడతాడు. నవ్వింది శారమ్మ. నవ్వు అనే కుమారుడిని ఇచ్చాడు. వాగ్దాన నెరవేర్పు జరిగింది. వాక్యం ఎన్నడూ నిరర్ధకరము కాదు. ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు ఎన్నడూ గతించవని మనకు లేఖనం బోధిస్తుంది. కాబట్టి ఈ పూట నా మాటల ముగింపులో మీరు నేను కూడా దినదినము దేవుని స్వరం వినగలగాలి. దినదినము ఏమిటి విడవాలో వాటిని విడిచిపెట్టాలి. ఎందుకు విడవాలో చెప్తాను. లోక మాలిన్యములో మనం ఉన్నాం, లోకములోనే ఉన్నాం. చేప ఉప్పు నీటిలోనే ఉంటుంది కానీ చేపలో ఉప్పు ఉండదు. మరలా చేపల కూర ఉండాలంటే మనం ఉప్పు వేయాల్సిందే. ఉప్పు వేయింది మనకు రుచి రాదు. అలాగే మనం లోకంలో ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. కొన్నిటిని విడవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14, 15, 18 వచనాల వరకు ఈ విధంగా అన్నాడు. బెలియాలతో క్రీస్తుకి ఏమి సాంగత్యం? అవిశ్వాసికి విశ్వాసికి పోలెక్కడా? ఇలా చదువుతూ మీరు వారిలో నుండి వెళ్ళి ప్రత్యేకంగా బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. నేను లోకమునకు సిలువ వేయబడ్డాను అన్నాడు పౌలు భక్తుడు. లోకానికి మనం సిలువ వేయబడాలి. విడవాల్సినవన్నీ విడవాలి. ఆ 13 రకాలు మార్కు 7:21-22లో రాయబడింది. 13 రకాలు మనం విడిచిపెట్టాలి. ఆ తర్వాత దేవుని దీవెన మనం పొందాలి. విడిచుట మనకు ఆశీర్వాదం. ఎప్పుడైతే విడిచి ప్రభువా నీవే శాశ్వతం అని మనం ఆయన దగ్గరకు వస్తామో అప్పుడు ఒక బాధ్యతాయుతమైన పని ఉంటది. ఆ పనిలో నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవుడు నీకు జయమిస్తాడు. నీవే పనైనా ప్రారంభించు. అది వ్యక్తిగతమా, ఉద్యోగమా, దేవుని పనా, ఏదైనా సమస్తము నీవు చేయి ప్రయత్నములో నీ దేవుడైన యెహోవా నిన్ను దీవిస్తాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ దిశగా నడిపించబడదాం. నిశ్చయంగా దేవుని కటాక్షం ఈ కడవరి దినాల్లో మన మీద, మన తర్వాత తరమైన మన పిల్లల మీద ఉండి నిత్య ఆశీర్వాదానికి కారకులుగా మనల్ని మార్చి మనతో ఉన్న నైబర్స్, మన తోటి సహోదరులందరికంటే మనల్ని ప్రఖ్యాతి నొందిన వాళ్ళుగా మార్చి దేవుని సామర్థ్యతను కనబరుచును గాక. ఇటు అవకాశం ఇచ్చి ఈ మాటలు వినుటకు దేవుని సన్నిధిలో అందరికీ, మరి విశేషంగా వెంకటరావు గారికి, మా సోదరుడు మెషక్ పాస్టర్ గారికి, ఈ లైవ్ లో ఉన్న వారందరికీ ప్రేమపూర్వక వందనాలు. నా పేరు తిమోతి. నేను హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలో సేవ చేస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దైవాశీస్సులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ దాసులు, ప్రియులు, పెద్దలు నాయనా ఈ జూమ్ని ఎన్నో సంవత్సరాలుగా ఇలాగున కంటిన్యూ చేస్తూ అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు స్తోత్రాలు. ప్రియులు యోబు గారిని, వారి కుటుంబాన్ని, వారికి కలిగిన సమస్తాన్ని, ఈ జూమ్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వంతున మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించు దేవుడవు, ఆశీర్వదించు దేవుడవు, కనికర సంపన్నుడవు, కృపా కటాక్షములను మాపై కుమరించగలిగిన
దేవుడవు. ప్రతి బిడ్డ నీ కృప పొందుదురుగాక. వారి అక్కర్లు అవసరతలన్నీ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. నమ్మదగిన మా యేసయ్య, కరుణా సంపన్నుడమైన మా తండ్రి, మీరు ప్రతి ఈవిని బిడ్డకు దయచేసి ఆశీర్వదించండి. ఆర్థికపరమైన సమస్యలుంటే తొలగించండి, అనారోగ్యపు సమస్యలుంటే తొలగించండి, భౌతికపరమైన ఏదైనా ఇబ్బందులు ప్రతికూలతలుంటే వాటిని కొట్టివేయండి. వాగ్దాన నెరవేర్పుగా ప్రతి కుటుంబము కూడా దీవించబడాలి. మరి విశేషముగా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. పిల్లలు ప్రతి సబ్జెక్టులో విజయం పొందుదురుగాక. ఉన్నతమైన మార్కులు పొంది నీ సన్నిధిలో మరొక విద్యా సంవత్సరానికి సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విన్న మాటలను బట్టి మా అందరి మీదకి మీ కటాక్షము దిగివచ్చునుగాక. దినదినము మీ స్వరము వినగలిగిన కృప, దినదినము మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటూ ఏటిని విడవాలో వాటిని విడిచి మీ ద్వారా గొప్ప బాధ్యతాయుతమైన రాజ్య పనిలో పాలిభాగస్తులై ఉండుటకు సహాయం చేయండి. నా దేవా, నా ప్రభువా, ప్రతి కుటుంబం మీద పరమాకాశం తెరవబడునుగాక. పట్ట జాలని దీవెనలు కుమ్మరించబడునుగాక. నాయన, అన్నిటికంటే ముఖ్యంగా లేఖన ఆధారాన్ని బట్టి యెరూషలేము కొరకు ప్రార్థించమని వాక్యం చెప్తుంది. అలాగనే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని బట్టి అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, ఈ మూడిటి మీద నా తండ్రి ఘోర యుద్ధం, అది పెద్దదిగా మారుతూ థర్డ్ వరల్డ్ వార్ గా మారే సూచనలు ఉన్నాయని మేము వింటూ ఉన్నాం. మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. వారి మధ్య సంధి కుదురును గాక. పాపము నుండి విమోచించుటకే శిలువ సంధి ద్వారా తండ్రితో మమ్మల్ని ఏకం చేసిన దేవుడవు. ఆయన అధ్యక్షులకు సమాధానము కలుగునట్లు అమాయక ప్రజలనైన మృత్యువాత పడకుండా ఆ యుద్ధము అణిచివేయబడును గాక. నిశ్చయంగా నీ కృపా ప్రాంతంలో విస్తరింపబడును గాక. తండ్రి, ఆధిపత్యపు పోరనేది అణిచివేయబడాలి. అందరూ నాయన సోదర భావంతో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇలా మేమందరం ఈ జూమ్లో పాల్గొని నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి కొన్ని విజ్ఞాపనలు చేసి మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యము, ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, నిశ్చయంగా మీరు మా ఎడల చేయబోతున్న కార్యాలన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానం మా అందరి హృదయ తలంపులకు ఉండాలని వేడుకొనొచ్చు. ఘనతయు మహిమయు ప్రభావమును మీకు ఆరోపిస్తూ ఈ జూమ్ను కాంటాక్ట్ చేస్తున్న నాయన మా ప్రియులు యోబయ్ గారిని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ, ఇలా అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఉండేటట్లు సహాయం చేయండి. నాలుగో బిడ్డలందరినీ దీవించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.